నేను ఒకటే అడుగుతాబ్బా, పొద్దున్న లేస్తే అలా కరపత్రాలు లాంటి పత్రికలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి పొద్దున్న లేస్తే డప్పు కొట్టేటటువంటి కొన్ని ఊదర కొట్టే ఛానళ్ళు ఉన్నాయి. ఇవన్నిట్లలో కూడా ఇట్లాంటి ఫ్రేమ్ జూమ్ పెట్టుకునే ఫోటోలు పెట్టుకురంటే అలా పరిస్థితి ఏందో మనకు అర్థం కావాలి. నిజంగానే ప్రజలు గిట్ట ఉంటే జూమ్ అవుట్ చేసినా కూడా నీకు వేలాదిగా ప్రజలు కనిపించాల్సినటువంటి పరిస్థితి. నువ్వు జూమ్ ఇన్ చేసి ఒక 100-150 మందినే ఫోటో పెట్టుకునేటటువంటిది నీ ఫస్ట్ పేజీలో పెట్టుకునే స్థాయికి వచ్చినావంటే అక్కడ జనాలు ఉర్రా లేదా అనేటటువంటిది మళ్ళీ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క రాష్ట్రంలో రైతు భరోసా అనేటటువంటిది రైతుల ఖాతాలలో పడేటటువంటిది రైతులు స్వాగతిస్తున్నటువంటి సందర్భం ఉంటే, ఇంకొక పక్కనేమో వీళ్ళు ఏదో ఒకటి పుల్లబెట్టి ప్రజల్లోకి పోవాలనేటటువంటి ప్రయత్నమే తప్ప మంచి పనిని స్వాగతించేటటువంటి ఉన్నత గుణం ఈ రోజు వాళ్ళకి ఎప్పటికి కూడా లేదు. అంతేకాదు హరీష్ రావు గారు ఇంకొక విమర్శ కూడా చేసిండు. కిలోమీటర్ అవతలనేనంట ముఖ్యమంత్రి గారి ఇంటికాడ ఆపి నడిపిస్తుండట. మరి హరీష్ రావు గారు కిలోమీటర్లకి మీటర్లకి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. నా వెంబడి వస్తే నేను ఒకసారి తీసుకొని పోతా, అవి కిలోమీటర్ల అవతలు ఉన్నాయా, లేకపోతే సామాన్య ప్రజలు కూడా సమస్యల మీద ముఖ్యమంత్రి గారిని కలిసేటటువంటి వెసులుబాటు ఉందా, ఆయన వస్తే నేను తీసుకొని పోతా, అంతేగాని చిల్లర విమర్శలు చేయకుండా జర ప్రజలకు పనికొచ్చేటట్టు పనులు